మంచోళ్ళ ఇలువ దూరమైనప్పుడే తెలుస్తుంది అన్నట్టు కటిక చీకటి వచ్చినప్పుడే దీపం ఇలువ తెలిసినట్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక బీసీ లీడర్లకు కేసీఆర్ గొప్పతనం తెలిసినట్టున్నది. ఆర్ కృష్ణయ్య చూడుండ్రి కేసీఆర్ బీసీలకు చేసిన మేలు గురించి ఎట్లా చెప్తున్నాడో. అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ ఇచ్చారు అని అనేకమైనటువంటి పదవుల్లో స్పీకరు చైర్మన్ కౌన్సిల్లో ఇంకా అనేక రంగాల్లో ఇప్పుడు సందర్భం కాకపోయినా అనేక సార్లు బీసీల ప్రచారం నిలిచారు. ఇప్పుడు కూడా ఈ ఉద్యమం లోపల మీరు అవుట్రైట్గా సపోర్ట్ చేయాలి. ఈ ఉద్యమం అందరికీ ఆదర్శంగా నిలబడేటట్టు మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని 18వ తారీఖున బీసీలు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిండ్రు కదా. హాగో దానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు కోరేతానికి తెలంగాణ భవన్కి వచ్చిండ్రు బీసీ లీడర్లు. అప్పుడు ఆర్ కృష్ణయ్య గిట్లా మాట్లాడిండు. అంతకు ముందు కేటీఆర్ మాట్లాడుకుంటా బీఆర్ఎస్ పార్టీ బీసీల కోసం ఎంత పని చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది అనేది బీసీ లీడర్లకు అర్థమయ్యేటట్టు చెప్పిండు. అధికారం లేనప్పుడే తెలంగాణ రాకముందే బీసీల కోసం ఎంతో దానిలాడిండు కేసీఆర్ సారు. మరి అసొంటిది తెలంగాణ తెచ్చుకున్నాక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బీసీలను కడుపులో పెట్టుకొని చూసుకోడా. అందుకే కేసీఆర్ సీఎం అయినాక అట్లనే కాంగ్రెస్ పార్టీ సర్కార్కు సురుకులు గట్టిగా పెట్టిండు. బలహీన వర్గాలకు న్యాయం చేసుడు సీఎం రేవంత్ రెడ్డితో కాదని బాలంగా చెప్పిండు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది. వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు, రాదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. సరే మీరు కెమెరాల ముందు చెప్పలేకపోవచ్చు, మేము చెప్పగలుగుతాం, మేము చెప్తాం. సర్కార్ను కొరకాస్తోని కాల్సినట్టు చేసినాక బీఆర్ఎస్ పార్టీ మద్దతు అడిగిన బీసీ లీడర్లకు కూడా చక్కని సలహా ఇచ్చిండు కేటీఆర్ సారు. మీరు బీజేపీ మద్దతు పలికిందని కృష్ణయ్య గారు నాకు చెప్పింది. బీజేపీ మద్దతు పలికితే బీజేపీ కింద పార్లమెంట్లో బిల్లు పెడితే ఎవరు ఆపుతారని నాకు అర్థం కాదు. మేము ఓటేయమా, కాంగ్రెస్ ఓటేయడా, ఎవడాపుతాడు? రాహుల్ గాంధీ గారు, మోడీ గారు వాళ్ళిద్దరికిన కరెక్ట్గా ఉంటే, వాళ్ళిద్దరికిన కరెక్ట్గా అనుకుంటే ఒక్కటే ఛాయ్ కప్పు తాగి ఛాయ్ తాగే లోపల ఉడిచిపోతుంది పని. మరి అంతే కదా, పుండ ఎక్కడుంటే అక్కడనే మందు పెట్టకుంటా ఒకడు షాట్ల తవుడు పోస్తే మనకు మనమే కుక్కల కొట్లాడ పెట్టుకుంటే బీసీలకు న్యాయం జరగదని కుండ బద్దలు కొట్టిండు. బద్దలు కొట్టుడు కాదు, మొత్తం చెక్కలు చేసిండు. పంచాయత్ పెద్ద మనిషి అంటే దుడ్డే బర్రే నాదే అన్నట్టు కాకుండా బీసీ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటది. కానీ ఢిల్లీలో చట్టం చేయకుండా అక్కడ కొట్లాడకుండా బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది. వాళ్ళేదో గొప్ప పని చేస్తున్నారు అన్నట్టు చెప్పుకుంటా ఢిల్లీలో కొట్లాడే ఉపాయం చేయుండ్రి, బీఆర్ఎస్ పార్టీ మీతోనుంటది అన్నట్టు ఖరాఖండిగా చెప్పిండు. చూడాలి మరి 18వ తారీఖున బీసీ సంఘాల బంద్ ఎట్లా జరుగుతుందో, ఎన్నెన్ని పార్టీలు మద్దతు ఇస్తాయో, ఏ తీరుగా ఇస్తాయో చూడాలి.